కాపులకిచ్చిన మాటను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు మంత్రినారాయణ నిలబెట్టుకున్నారు. కాపు భవన్ ఆధునీకరణకు ₹1,00,00,000 విరాళమిచ్చారు. చెక్కును మంత్రి అల్లుడు పునీత్ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అందచేశారు. 2 విడతల్లో 2 కోట్లు ఇచ్చిన మంత్రికి కాపు భవన్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్న మంత్రి నారాయణ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కాపుభవన్ ఆధునీకరణ కోసం ఇచ్చిన మాట ప్రకారం తన సొంత నిధుల నుండి 2వ విడతగా ₹1,00,00,000 విరాళాన్ని ప్రకటించారు. మంగళవారం మంత్రి అల్లుడు పునీత్ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి ₹1,00,00,000 చెక్కును అందజేశారు. గతంలోనే కాపుభవన్ అభివృద్ధి కోసం ₹1,00,00,000 సొంత నిధులిచ్చిన మంత్రి ఇప్పుడు మళ్లీ ₹1,00,00,000 కేటాయించడంపై కాపులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ, మంత్రి నారాయణ అందించిన ఈ నిధులతో వచ్చే జులై నాటికే కాపుభవన్ ఆధునీకరణ పనులన్నీ పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. తమ అభ్యర్థనను మన్నించి ఇచ్చిన మాట ప్రకారం మొత్తం 2 కోట్లు కేటాయించినందుకు కాపుభవన్ కమిటీ సభ్యులు మంత్రి నారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, మంత్రి అల్లుడు పునీత్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాపుఫ్ భవన్ నాయకులు గాదిరాజు అశోక్, పోతరాజు శ్రీనివాస్, అనిల్ కుమార్, గునుకుల కిషోర్, భూపతి విజయ్ కుమార్. నమస్కారం. ఈరోజు కాపుల ఆత్మగౌరవానికి పొంగూరు నారాయణ గారికి దాతృత్వానికి మరో అడుగుపడింది. ఏదైతే ముందుగా హామీ ఇచ్చి ₹1,00,00,000 ఇచ్చినారో దీని కొనసాగింపుగా మరో ₹1,00,00,000 ఇస్తానని పొంగూరు నారాయణ గారు ప్రకటించడం, ఈరోజు వారి అల్లుడు గారైన పునీత్ గారు కలెక్టర్ గారికి కాపు భవన్ కమిటీ సభ్యులతో ₹1,00,00,000 అందజేయడం మరో విశేషం. ఈరోజు పొంగూరు నారాయణ గారు ఒక కులానికో ఒక మతానికో కాకుండా ఏ కులానికి ఏ మతానికి చెందిన భవనాలను నిర్మించడంలో కానీ వాటిని ఆధునీకరించడంలో కానీ ఫండ్స్ ఇవ్వడంలో కానీ ముందడిగే వేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు కాపు భవన్ ఏదైతే ఉందో కాపు ప్రజల ఆత్మగౌరవం కాపాడబడేటట్టు 3.5 ఎకరా స్థలం కేటాయించడమే కాకుండా గతంలో ₹1,00,00,000 ఇచ్చి ఆ భవన నిర్మాణానికి కారణభూతులయ్యారు. సమాజం నుంచి ఎంతో తీసుకున్నాం, తిరిగి సమాజానికి మనం ఏదైనా చేయాలనే విధంగా మా మంత్రి పొంగూరు నారాయణ గారు మరో ₹1,00,00,000 ప్రకటించి ఈరోజు కాపు భవన్ ఆధునీకరణకి మరో ఫ్లోర్ వేసేదానికి డబ్బులు ఈరోజు ₹1,00,00,000 ఇవ్వడం ఈరోజు మాదానంగా ఉందని, కేవలం ఒక మతం ఒక కులం వారే కాకుండా అన్ని వర్గాల వారికి ఉపయోగపడేటట్టు కాపు భవన్ కమిటీల్లో కలెక్టర్ గారిని కమిషనర్ని కానీ భాగస్వాములను చేస్తూ మా అందరితో కమిటీ చేయడం, ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం నిజంగా అభినందిస్తూ ఇటువంటి నాయకులు మరింత మంది రావాలి. పొంగూరు నారాయణ గారి దాతృత్వం మరింత సాగాలని కోరుకుంటున్నాను.